Aunty. Yes, please tell us. Okay, and I will tell you. అందరికి ప్రైజ్లో లాస్ట్ మండే ట్యూస్డే నాకు సివియర్ ఋతు నీ వాయిస్ క్లియర్ లేదు. ఋతు క్లియర్ లేదు, రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుంది. అందరికి ప్రైజ్ ద లార్డ్. నా చిన్న సాక్ష్యం ఏంటంటే, నాకు లాస్ట్ వీక్ ఒక 2 days సివియర్గా హెడేక్ ఇంకా స్టమక్ పెయిన్ భరించలేనంతగా వచ్చింది. అయితే నేను ఇంకా అప్పుడు మార్నింగ్ 9కి అట్లా ఆంటీకి కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. ఒక 2-3 times ఆంటీ చేశారు ప్రేయర్, అయినా సరే పెయిన్ తగ్గట్లేదు. మళ్ళీ చేశారు, అప్పుడు కొంచెం రిలీఫ్ అయింది. ఇంకా ఆంటీ చేసినాక తగ్గిపోతుంది, నీకు ఇంకా పెయిన్ ఏమైనా ఉంటే ఎగ్జామినేషన్కి వెళ్ళు అని చెప్పారు. సరే ఆంటీ అని చెప్పి ఇంకా ప్రేయర్లు తాగుతూ ఆంటీ ప్రేయర్ చేసినాక తగ్గిపోయింది ఫస్ట్ డే. తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ ఇంకా సివియర్గా అయిపోతూ ఉంది. మళ్ళీ ఆంటీకి ఆఫ్టర్నూన్ కాల్ చేశాను. ఆంటీ అప్పుడు బిజీగా ఉన్నారని చెప్పి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ తర్వాత ఆంటీ ఈవినింగ్ కాల్ చేశారు ఈ టైంకి. ఋతు కాల్ చేసా అంటే ఆంటీ ఇట్లా స్టమక్ పెయిన్గా ఉంది, హెడేక్గా ఉంది అంటే, అప్పుడు కూడా ఆంటీ మళ్ళీ ఒక 2-3 times చాలా పవర్ఫుల్గా ప్రేయర్ చేశారు. అప్పుడు నాకు రిలీఫ్ అయింది. ఆంటీ ప్రేయర్ నా కోసం ఎంతగానో ప్రేయర్ చేశారు. దాన్ని బట్టి ఆంటీకి థ్యాంక్ యూ. నన్ను ముట్టి స్వస్థపరిచిన దేవుడికి కూడా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించుకున్నాక. ఆమేన్. This is Rutu Grace giving her testimony that last week she was severely attacked with headache and stomach pain. Through dreams, she had attacks, auntie. And when you prayed for her, literally that was not gone at a time, but after 2 to 3 times, she persistently believed in God, and now she has no pain. Oh, praise God, praise God. Through dreams, she got the headache. Yes, auntie. Last week she told through dreams those attacks were coming, auntie. Oh my. Okay. Anybody else wants to share testimony? Yes. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? Yes, Carolyn is there. I've been in a very bad condition of very bad stomach, loose motion, vomiting, and it was consistent and persistent. By the grace of God and prayers of the loved ones, I have been cured completely. And I want God. Praise God. Remember last week we prayed for her. Yes. Prayed for her. Praise God, praise God, praise God, praise God. మరి కార్లిన్ సిస్టర్ చెప్తున్నారు, పోయిన వారము తనకు కొంచెము విరోచనాలు అయినాయి బయలుపెట్టినప్పుడు అందరం కూడా మనం ప్రార్థన చేశాము ఇక్కడ దేవుని సన్నిధిలో మీటింగ్ లో. ఇప్పుడు తను దేవుడు స్వస్థత పరిచిండని సాక్ష్యం ఇస్తున్నారు సిస్టర్. దేవుడికి మహిమ చెందును గాక అని చెప్తున్నారు. Praise God. All of you prayed. Remember, all of you prayed. Praise God. This is how prayer Sister works. Pramila, yeah. Yes, Pramila. Last week I went to on Friday I went to the doctor. He told me to get all tests done. And I want to just thank God and all your prayers. Everything is normal. Oh, glory to God. Wonderful. Wonderful. మరి మనం ప్రమిళ సిస్టర్ కోసం కూడా మనం ప్రార్థన చేసిన గుర్తుందో లేదో మీకు? ఇలా చెయ్యి ఇట్లా పిడికిలి బిగించడం వస్తలేదని చెప్పినప్పుడు ఒక 2 వారాలు ప్రార్థన చేసినాము. మరి సిస్టర్ వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకుంటే అంతా నార్మల్ అని వచ్చిందని చెప్తున్నారు. దేవుడికి మహిమ చెప్తున్నారు. May God be glorified. Anybody else wants to share a testimony? ఇంకెవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? Yeah. ఎవరైనా సాక్ష్యం చెప్తారా? Yes, for here, auntie. Yes, auntie. So you know that I've been trying to do so many other options like US and job and all of that. So I'm still doing it, but God's grace, me and my cousin, I mean basically my cousin has opened up started a new business, and she has made me a part of that.
So I will be functioning from Bangalore. So just keep it in prayer, Auntie. Glory to God. Praise God, praise God, praise God. Nice opening God gave you. Yes, Auntie. Sister Kalpana, would you translate? ఇక్కడ పర్ల్ చెప్తున్నారు తను వాళ్ళ ఫ్రెండ్ తోని ఒక వ్యాపారం మొదలు పెడతాం అనుకుంటున్నారట, దాని కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. Cousin, Auntie, friend. Cousin, not friend, cousin. ఒక వాళ్ళ సహోదరితోని. Now, anybody needing prayer special is if you are suffering or having some special thing, like we'll pray for you. We'll all of us, one by one, most of us will pray for you. We'll again pray for Carolyn because she needs to be strengthened and to be healed of Parkinson's. మరి ఇక్కడ మనం ఎవరన్నా అందరి కోసం చేస్తాం కానీ అత్యవసరంగా చేయాల్సిన అవసరతలు ఉంటే చేయండి. అలాగే క్యారలిన్ సిస్టర్ కి కొంచెం మతి మరుపు కూడా వస్తుంది, అది దానికోసం కూడా మనము ప్రార్థన చేద్దాం. Anybody else needing? I know the other needs are there, but anybody else needing special prayer? Yes, మనకు Samrajya. రోజువారీ ప్రార్థన అవసరతలు ఉన్నాయి కానీ అత్యవసరంగా ఉన్న ప్రార్థనలు ఉంటే చెప్పండి. అత్యవసరంగా చాలా అర్జెంట్ గా ఉంటే చెప్పండి. Any urgent prayer requests? Okay, ఉన్నా let me ఎవరికన్నా? pray for Carolyn. Yes, Samrajya. మా డాడీకి హెల్త్ బాగోట్లేదు సిస్టర్. ఓకే, అంటే ఏమవుతుంది సిస్టర్? అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. కొంచెం ఏమన్నా ఆపరేషన్ ఇట్లా ఏమైనా చేయమన్నారా? ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు, అది తగ్గిపోవాలని. అలాగే అంటే ఆపరేషన్ వద్దనుకుంటున్నారా? వద్దని చెప్పారు, సిటీ స్కాన్ అవి తీద్దామని చెప్పారు. అదే ఎందుకు వద్దన్నారా? ఏజ్ని బట్టి వద్దన్నారా ఏంటి? అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత. పేరు చెప్పండి. రామకోటయ్య. ఏం పేరు? గట్టిగా మా చెప్పండి. రామకోటయ్య. రామకోటయ్య. అలాగే కొంచెం నీరసంగా ఉంటుంది బాగా. నీరసంగా ఎవరికి? మీ తనకు? మా డాడీకి. ఓకే ఓకే. Yes, Pearl, you raised your hand. Auntie, one more praise report. I don't know if you all know, my sister and her family was down with viral and all that. They were very sick. They're all good and going to their respective works and all. So glory to God for that as well. Oh, praise God. Yes, yes. Viral fever, very bad, and it's striking people. Yeah. So we'll pray for Carolyn and what Samrajya wants prayer, Kalpana. Father, he's having gallbladder stones, auntie, and it's infected, auntie. Now, and he's weak also. Ramakotaya. Okay, so first we'll pray for Carolyn. I'll tell whom to pray, and then we'll pray for Samrajyam. So for Carolyn, if you could pray, Carolyn, we are going to pray again for you, okay? Okay. So please pray for Carolyn to be healed of Parkinson's. I mean, God can heal. So I'll just tell, let's start with are you there, Jyotirmay? Padma, Pushpa, are you Padma there? sister. Padma, Pushpa, are you there? No, she's Padma there. sister unnara meera? Okay, we'll pray for Pramila. Would you pray for Carolyn to be healed totally, completely of stomach trouble, never to happen again, and pray for her Parkinson's? Okay. Yes, sister. After Pramila, I'll request Mansa. Are you there? After Pramila prays, again you pray for Carolyn, for her stomach to be totally normal, never to have stomach lose motions ever again, and her Parkinson's should be healed. Okay? Okay. And Jahid, would you pray also for the same point? Jahid, are you there? brother. Jahid? Jahid brother. Okay, then I'll ask who else prays in English. Elizabeth is there. Subhashini? Victoria is there. Subhashini? Subhashini sister. Subhashini, are you there? No. Subhashini sister.
No, she's not there. Can I request Samtha, would you pray? Samata. Yes, Samatha? Auntie, I will. Okay. Yes, Auntie. Okay, for the same point. Okay, first Pramila will pray, then who is there? Pramila will Mega pray, auntie. then Sister Manasa will pray, Manasa and then Samtha Yes, sister. will pray. For Kalyan only. Then we'll Samatha. pray for Samrajyam's point. Yeah, please pray. Yes, sister. Lord, dear Heavenly Father, we thank you, Lord. We thank and praise you, Father, for your grace and mercies on each one of us. So, Lord, we especially want to thank you for this time that you've given us, O Lord, and we thank and praise you for the wonderful way in which, Lord, you are with each one of us and the wonderful way in which you're healing us, oh Father, Lord. And we thank you for the wonderful way you've been with Sister Caroline, Lord. We put her in your hands, oh Father. We pray for your grace on her, Lord. We pray for your mercies on her, oh Father. We thank you, Lord. We thank and praise you, Lord, for the wonderful way in which you're there with her, oh Father, and all along you're there, oh Lord. And we thank you for that wonderful blessing, Lord. We thank you, Father, that she trusts only in you, Lord, in spite of all her situation, her condition, Lord. You have been there with her time and again, oh Father, Lord, and we thank you for that, Lord. We pray for complete healing in her body, oh Father, Lord. There's nothing impossible with you, Lord. Yes, Father, we pray in a very special way, Lord. You're going to pour your blood, oh Father, into her stomach, Lord, into the intestines, oh Lord, right from the throat, from the mouth, Lord, right down, oh Lord. We pray, oh Father, Lord, till the rectum also, Lord. We thank and praise the Father for your grace, oh Father, that you're going to remove every issue that is there, oh Father, Lord, in your name, oh Lord, in the name of Jesus, we trust and we believe that she's totally, Lord, healed, oh Father, of all the issues, oh Father, Lord. Thank you, Jesus, and also, Lord, for her Parkinson's problem, oh Father, Lord, we put it in your hands, oh Father, mighty God. There's nothing, Lord, that we can do, but with you all things are possible, and we thank you, Lord, that you're with her. Your grace is with her, your mercies are with her, oh Lord. Thank you once again, Lord. We also pray for any other sister here or brother here, Lord, who are having issues, oh Father, we put them all in your hands, oh Father. Thank you for your grace, Lord, mercy and blessing, and for this time, Lord. In Jesus' name we pray. Amen. Amen. Yes, Mansa. అండి కృపల తండ్రి దేవల రక్షణ పాదమని స్తోత్రం ప్రభా తండ్రి మరి తండ్రి ఈవినింగ్ అంతా తండ్రి మీరు మాకు తోడైంది తండ్రి మా ప్రేయర్ మీటింగ్ లో తండ్రి మీరు మాకు ఇచ్చిన వాక్యంకై కూడా వందనాలు ప్రభా తండ్రి మీ ప్రెసెన్స్ మా మధ్యలో ఉంచిన రీతికై కూడా వందనాలు ప్రభా తండ్రి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున మీరు తండ్రి బ్లెస్ చేయండి ప్రభా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి క్యారోలిన్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి తండ్రి తనకున్న తండ్రి ఆ స్టమక్ ప్రాబ్లం ని తండ్రి ఎస్పెషల్లీ తండ్రి మరి తనకి తండ్రి లూజ్ మోషన్స్ అలాంటివి అవుతున్నాయని విన్నాం ప్రభా తండ్రి మరి దాని నుంచి తండ్రి తనకి కంప్లీట్ విడుదలని స్వస్థతని మీరు దయచేయండి ప్రభా తండ్రి ఆ స్టమక్ లో ఉన్న తండ్రి ఏమైతుందో తండ్రి అదంతా మీకు తెలుసు ప్రభా మరి అంతా మీరు వాష్ అవుట్ చేయండి తండ్రి మీరు లివింగ్ వాటర్ తో మీరు వాష్ అవుట్ చేయండి ప్రభా తండ్రి అలాగే తండ్రి తనకి పూర్తి హీలింగ్ ని మీరు దయచేయండి తండ్రి మరి తండ్రి మేము గత వారం తండ్రి మరి తన గురించి ప్రే చేసినప్పుడు తండ్రి మీరు అవన్నీ విని ఆలకించి తండ్రి మరి క్యారోలిన్ సిస్టర్ గాని తండ్రి మీరు అతన్ని హీల్ చేసిన రీతికై కూడా వందనాలు ప్రభా తండ్రి మరి తన బాడీలో తండ్రి ఏ సమస్య ఉన్నా కానీ తండ్రి మీరు తండ్రి తీసిపోయిన తన తండ్రి మరి ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ తో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లం ని కూడా తను మీ చేతులకి చెప్తున్నాం ప్రభా తండ్రి మరి తను ఉంటారు తనకు కూడా మీరే చూడండి ప్రభా తను మీరు బలపరచండి ప్రభా తండ్రి తను తినే తిని తాగే నీరుని అన్నిటిని కూడా తను బ్లడ్ ఆఫ్ జీసస్ కవర్ చేయండి ప్రభా తనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూడండి తను మరి ఇప్పుడైతే తనకున్న తండ్రి ఆ ప్రాబ్లం నుంచి తనకి పూర్తి విడుదలను స్వస్థని మీరు దయచేయండి తండ్రి మీ హీలింగ్ అనేటివి కూడా తన మీద మీరు కుమ్మరించండి ప్రభా తండ్రి రాబోయే రోజుల్లో కూడా మీరే తనకి తోడై ఉండండి ప్రభా తండ్రి మరి ఇంకా వేరే సమస్యలు ఏమేమైతే ఉన్నాయో తండ్రి అవన్నీ కూడా మీ చేతులకు మేము అప్పచెప్పుకున్నాం తండ్రి మీరు తనకి పూర్తి విడుదల స్వస్థత ఇచ్చారని కూడా మేము నమ్మొచ్చినాం తండ్రి మరి చిన్న ప్రేట మీరు విని ఆలకించే అవసరం నమ్ముతున్న యేసుక్రీస్తు నామములో బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. Amen. You pray, Samtha. Yes, Auntie. Father God, thank you for this time in our lives. So God, thank you, Jesus, for the Lord speaking to us and stirring our spirit, Lord, to know the power of prayer and persistently continue in prayer, oh Father God. And at this time, Lord, I come before you, Lord, praying for Auntie Caroline, oh Father God. Thank you for her life and her testimony, oh God. Thank you for your hand of grace upon her life, and thank you for the testimony that she
share this evening, Lord. Lord, I pray, Lord, that I pray for this condition of Parkinson's, oh Father God, and I pray, Jesus, that Lord, you will completely heal Auntie, Lord, from the crown of her head to the soles of her feet, oh Father God. Lord, I plead a blood covering over her, oh Father God, Lord. Let her, Lord, experience your presence in her life, oh Father God. Increase that faith to believe that with you all things are possible, oh Father God. I pray, Jesus, that you strengthen her, Lord, physically, mentally, emotionally, Lord, psychologically, in every way, oh Father God. Deliver her and set her free completely, oh God. With you, Lord, nothing is impossible, oh Father God. And let her testimony stand out, oh Father God, even as she's believing and even as you're leading, oh Father God. I pray, Jesus, that you take her from glory to glory, oh Father God. Let your presence fill her, oh Father God. Take care of her, Lord. Bless her, oh Father God. Deliver her, oh Father God. And we believe that you're well able to do it, oh Father God. Thank you, Jesus, for this time, oh God. In Jesus' mighty name, I ask and pray. Amen. Amen, amen, amen. Now we pray for Sabrajan. Prem, are you there? Prem? సామ్రాజ్యం సిస్టర్ కోసం ప్రార్థన చేద్దాం. ప్రేమ్ సిస్టర్, ప్రేమ్ Prem, సిస్టర్. are you there? Okay. Elizabeth, are you there? Yes, Auntie. Yes, Auntie. Would you pray for Samrajam, her father's infected gallbladder? Yes, Auntie. And Sure. after you pray Deva Kumari, ask Deva Kumari if she'll pray. దేవకుమారి సిస్టర్. Auntie, I'm there. I don't know how to handle Okay, this. My network good, is a good. little. So you pray I know. first Prem, then Elizabeth will pray for Samrajam's father's infected gallbladder. And Okay. Deva Kumari is there? దేవకుమారి సిస్టర్, She'll pray. మీరు ప్రార్థన చేస్తారా? ఎలిజబెత్ సిస్టర్ ప్రార్థన చేసినాక మీరు రామకోటయ్య గారి కోసం ప్రార్థన చేస్తారా? చేస్తాను. సరే. సిస్టర్, she will pray. Okay, first Prem, then Elspeth, then Deva Kumari for Samrajam's dad. Our gracious, loving Heavenly Father, we thank you, we praise you, we worship you, Lord, for everything you have done for us, Lord. Thank you for this time you have given to us. Thank you for all the sisters, Lord. Thank you for Auntie. Thank you for the word, Lord. We learned from Solomon, Lord. Lord, even though we have done many mistakes in our lives, Lord, when we come back to you, Lord, you will heal us, Lord. That's what is written in the Bible, Father. Thank you, Lord, for this grace for us, Lord. Thank you for your mercies towards us, Lord, that any time we can come to your throne of grace, Lord, and call in your name and we can be forgiven, Lord. Help all of us, Lord, to whenever we are praying, Lord, help all of us to be filled with the Spirit, Lord. Lord, help all of us, Lord, to pray, Lord, with truth and spirit, Lord. We thank you for this time, Lord. Lord, especially we are praying for sister's father, Lord, Ramakotaya, Father. Thank you for his life, Lord. At this time, we are praying for his health condition, Lord. He is having gallbladder stones, Lord, and they're also telling it is infected, Lord. Lord, we are praying, Lord, that let that infection go in Jesus' name, Lord. Lord, nothing is impossible for you. Lord, Yes, your voice is breaking, Prem. can also be disappeared in the name of Jesus Christ, Lord. We are trusting in you, Lord. Picking up this out into your lives, Lord. Touch, Lord, and heal him completely, Lord. Every pain, every from the pain, Lord. Once again, all the glory, honor, and praise in Jesus' most precious name, I pray. Amen. Amen. Yes, Elspeth. Yes, Auntie. I'll pray, Auntie. పరిశుద్ధ మిత్ర వందనాలు నా తండ్రి. స్తోత్రం 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 రాజా. ముఖ్యంగా నా తండ్రి మా అందరికి మంచి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం నా తండ్రి. ఈ సమయం మీరు మా మధ్య ఉన్నందుకు స్తోత్రం తండ్రి. మా పాపాల ప్రార్థనని క్షమించమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా, మా ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకిస్తున్నా నా తండ్రి. ఈ సమయం ప్రభా సామ్రాజ్యం సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నా తండ్రి. వాళ్ళ ఫాదర్ ని ప్రభా మీ పాసనలో పెడుచున్నాను నా తండ్రి. స్తోత్రం రాజా.
ప్రభా ఆ బిడ్డకి కలిగిన ప్రతి ఇన్ఫెక్షన్, గ్యాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్స్ వల్ల ప్రభా తనకి కలిగిన ఇన్ఫెక్షన్ ని ప్రభా మీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ప్రభా మీ గాయపడే హస్తంతో ముట్టి ప్రభా తనకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే నిజమైన దేవుడు అని వాళ్ళకి ప్రభా నిరూపించుకోమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రభా వాళ్ళందరూ ప్రభా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ప్రభా మిమ్మల్ని నమ్ముకునేలాగా సహాయం తెచ్చేయండి తండ్రి. గొప్ప అద్భుతం చేయండి నా తండ్రి. ప్రభా వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆనందం, సంతోషం దయచేయండి. ఆ బిడ్డకి ప్రభా మీ గాయపడే హస్తంతో మీ పవిత్రమైన రక్తం ప్రభా అక్కడ రాసి మీరు స్వస్థత దయచేసి ప్రభా తన ఆయుష్ని దీర్ఘాయుష్గా నింపమని అడుగుచున్నాను నా తండ్రి. మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా మా గ్రూప్ లో ఎంతో మీరు గొప్ప అద్భుతాలు చేస్తున్నారు నా తండ్రి. ప్రభా మీ అందరి కోసం ప్రభా ఒకరికొకరు ప్రే చేసుకుంటున్నా మీరు చేస్తున్న అద్భుతాల విషయంలో వందనాలు నా తండ్రి. మీరు చేసిన ప్రార్థన వల్ల ప్రభా మాకు ప్రభా స్వస్థతను మీరు దయచేస్తున్నందుకు దానికోసం కూడా మీకు వందనాలు నా తండ్రి. ఈ ప్రార్థన ఆలకించి అంకుల్ కి కూడా మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యం దయచేసి ప్రభా ఆ ఇన్ఫెక్షన్ ని కంప్లీట్ గా ప్రభా హీల్ చేసి నెక్స్ట్ వీక్ కల్లా ప్రభా సాక్ష్యం ఇచ్చేలాగా సిస్టర్ మీరే ఘనత మహిమ పొందుకునే దాకా ఆమేన్. దేవకుమారి సిస్టర్ ప్రార్థన చేయండి. ఎవరి పేరంగా ఆ సామ్రాజ్యం సిస్టర్ వాళ్ళ నాన్నగారి కోసం, రామకోటయ్య గారి కోసము రాళ్ళు వచ్చినాయి సిస్టర్. మహాగణుడ మా దేవ, గొప్ప దేవుడ, సర్వాధికారువైన ఓ దేవ, సర్వాధికారువైన ఓ దేవా, నీకు వందనాలు. పరిశుద్ధుడా అయ్యా, నీకు అసాధ్యమైనది లేదు ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా ఈ సమయాన్ని బట్టి ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభా నాయన, ఇదిగో నా ప్రభా ఇక్కడ నా ప్రభా మాకు అనుకూల పరిస్థితి లేకపోయినా అయ్యా నీ సన్నిధానం మందు ఉండటానికి ఆశ కలిగిన ప్రభా మాకు నా ప్రభు ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో సామ్రాట్ గారి గురించి అయ్యా లుపురాలని ఆయన నా బిడ్డ కోసం ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఆ బిడ్డలు నా ప్రభు నా దృష్టి తీసివేయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా, అయ్యా స్వస్థపరిచి ఇవ్వను నేను అన్నావయ్యా. నీకు అసాధ్యమైంది లేదు పరిశుద్ధాత్ముడా. అయ్యా కనికరం చూపు, జాలు చూపు పరిశుద్ధాత్ముడా. అయ్యా నీ ప్రేమను బిడ్డలకు అందించండి అయ్యా. దేనులమయ్యా, అల్పులమయ్యా అయ్యా ఆ బిడ్డను మీరు కనికరించి స్వస్థపరిచి ఆటికి ఇబ్బంది తొలగించి అయ్యా నీకు పక్క ఆయన ఆ బిడ్డ కనపరచుటకు అయ్యా అయ్యా ఆయన గొప్ప సాక్షిగా ఉండటానికి అయ్యా అనేక మంది హృదయాలు ఆ బిడ్డ మార్చటానికి అయ్యా గొప్ప జీవితాన్ని అనుగ్రహింప చేయటానికి నీ కృప చూపమయ్యా. ఉన్న సమస్యలు విడుదల చేయమని అడుగుతున్నాయి అయ్యా. నా బిడ్డ ఎంత శోధన పడుతున్నాడు, ఎంత బాధను పడుతున్నాడు మాకైతే తెలియదు ప్రభా. నీకు తప్పన ప్రభా, నీకు అసాధ్యమైంది లేదు ప్రభా. అట్టి కృప దయచేయమనయ్యా. నీ కొద్దిపాల సమయంలో ఆ బిడ్డ అక్కర్ల అవసరాలు అయ్యా కనికరం చూసి కుటుంబం అంతే ముట్టి స్వస్థపరిచి నీ వైపు మొక్కటానికి అయ్యా, నీ వైపు దర్శించడానికి అయ్యా నీ కన్నులు నా ప్రభు బిడ్డల పైన ఉంచి నా ప్రభు గుర్తుందయ్యా. నీ కృప చూపు మనం ఆశీర్వదించి మన కనికరించమని అయ్యా గొప్ప మేలులు బిడ్డలకు అందించాలి అయ్యా. నీవే కనికరపు చూపి అయ్యా ఉన్నాయి నాయకులు ఇబ్బందులు అక్కర్లు తీసేసరి చేసి నీ నామములు మహిమ కరెక్ట్గా బిడ్డను వాడుకొని నీకు ఒక సాక్షిగా నింపుకోమని నజరుడని యేసు పరిస్థితి ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నాయన నీ కొద్దిపాటి సమయం నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞత స్థితులు ప్రభు. అటు కృప మా అందరూ పని చేయమని పరిస్థితి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. Praise God, praise God. Glory to God, glory, 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 glory. Hallelujah, hallelujah. Praise you, exalt the bakaso abaha rokanta okashian sako shanta o aruhantia akashokan saha ko shahansia okashaha kurahanta. My beloved children, I'm moving amongst you in your homes. నేను మీ ఇళ్ళలో మీ అందరి మధ్యలో ఉన్నాను. Yes, my beloved children, I'm moving in your homes. నేను మీ అందరి మధ్యలో ఉన్నాను. I'm knocking at the door of each heart. మరి మీ హృదయాన్ని అందరి తట్టుచున్నాను నేను. I want to come into your heart and be your best friend.
మరి నేను మీ హృదయాలలోకి వచ్చి మీకు అందరితోని సాన్నిధ్యం చేయాలనుకుంటున్నాను. I want to lift you high as you obey my commandments and do what is pleasing in my sight. I will release anointing upon you from heaven. మరి మీరు నేను నా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని నెరవేరిస్తే నేను పరలోకమందు నుంచి మీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. Please humble your hearts and I will release anointing upon you from heaven. మరి మీరు దీన మనస్కులై ఉండండి, నేను పరలోకం నుంచి ఆశీర్వాదాలు పంపిస్తాను. I'm removing every darkness and every work of the wicked one in everyone's life, each one's life. మరి దుష్టుడు చేసే చీకటి పనులన్నిటి నుంచి మేము విడుదల ఇస్తున్నాను. అందరి జీవితాల నుంచి వాటిని తొలగిస్తున్నాను. I'm removing the works of darkness from you. చీకటి శక్తుల యొక్క పనులన్నిటిని తొలగిస్తున్నాను. I'm removing the work of the wicked one that he is doing in your lives, giving you ill health, removing your peace of mind, and bringing darkness and trouble in your lives. మరి మీకు రోగాలను తీసుకొస్తున్న దుష్ట శక్తిని అన్నిటిని మీ నుంచి తొలగిస్తున్నాను. I'm removing every claim that the wicked one is making upon your lives. మరి దుష్టుడి యొక్క చేతిని మీ నుంచి తొలగిస్తున్నాను. Right now, I'm healing every physical trouble that any one of you has. మరి శారీరక సంబంధమైన రోగాలు ఏమైనా ఉంటే ఇప్పుడు నేను స్వస్థత చేస్తున్నాను. Trouble in any part of your body. మీ శరీరంలో ఎక్కడ అవసరత ఉందో అక్కడ స్వస్థత ఇస్తున్నాను. Just cry out to me where you want healing in your body. మరి మీరు ఎక్కడ స్వస్థత కావాలనుకుంటున్నారో నాకు మొరపెట్టండి. I'm pouring grace upon you as I listen to your requests. I'm pouring grace upon you all. I'm releasing the anointing upon you. I'm releasing the anointing upon you. Hallelujah. Will you not translate, Kalpana? Auntie, your video is stuck, Auntie. Okay, I'm releasing the anointing upon you. మీ అందరి పైన నా అభిషేకం వస్తుంది. I'm healing you wherever you have laid your hand. There, I'm healing you totally, completely. మీరందరూ మీ శరీరం పైన ఎక్కడెక్కడ చేతులు పెట్టినారో అక్కడ మొత్తం స్వస్థత, సంపూర్ణ స్వస్థత ఇస్తున్నాను. By faith, receive. Hallelujah. You just receive your healing. By faith, it is done. మరి మీరు విశ్వాసంతోనే విశ్వసించండి, అది స్వస్థత అయిపోయింది. I'm removing every claim that the devil is making upon your families. మీ కుటుంబం మీద దుష్టుని యొక్క చేయిని తీసేస్తున్నాను. Everyone who has got aches and pains in their bodies caused by the wicked one, I'm removing it right now in Jesus' name. మరి దుష్టుని వల్ల కలిగే నొప్పుల అన్నిటిని నేను ఇప్పుడు యేసు నామమున తొలగిస్తున్నాను. Everybody who's attacked in their dreams, getting bad dreams and bad things that hurt them, bad visions and bad dreams, I'm removing the power and the attack of Satan upon you. మరి ఎవరికి కలల ద్వారా దుష్టుడు అటాక్ చేస్తున్నాడో వాటిని అన్నిటిని నేను తొలగిస్తున్నాను. My grace is coming upon all of you. నా కృప మీ అందరి మీద వస్తుంది. I'm pouring grace upon your children and your husbands. మీ పిల్లలు, మీ భర్తల మీద కూడా నేను కృపను కుమ్మరిస్తున్నాను. I'm going to transform your children and your husbands into the image of Christ. దేవుని సాన్నిధ్యంలో, దేవుని రూపాంతంలో నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. That grace is coming upon you. Lead a disciplined life under the shadow of the Almighty. దేవుని సన్నిధిలో మీరు ఒక క్రమశిక్షణమైన జీవితం గడుపుతారని ఆశీర్వదిస్తున్నాను. Everyone who is being attacked by the demons in their bodies, in their soul, in their spirits, in their minds, I'm breaking the power of the wicked one upon you.
I'm breaking the Amen. power of the wicked one upon you. మరి దుష్టుని యొక్క శక్తిని నేను ఇప్పుడే తీసేస్తున్నాను. My grace is upon you. నా కృప మీ అందరి మీద ఉంది. I'm laying my hand upon my daughter Carolyn and asking her to just believe that her Parkinson's is healed in Jesus' name. మరి క్యారలిన్ సిస్టర్ మీద ఎప్పుడైనా చెయ్యి ఉంచి తన మతిమరుపునన్నిటిని And స్వస్థతపరుస్తున్నాను. Samrajal, my daughter, believe that your father has received his healing. సామ్రాజ్య సిస్టర్ మీ తండ్రి గారు స్వస్థత పొందినారని నమ్మండి. My grace and mercy is upon you. నా కృప కనికరం మీ అందరి మీద ఉంది. Those who are being hurt in their lives, I'm pouring grace upon you. ఎవరైతే వాళ్ళు జీవితాలలో కలవరం చెందినారో వాళ్ళందరి మీద నా కృపను కుమ్మరిస్తున్నాను. In Jesus' name. యేసు నామమున. ఆమేన్. Amrit has come amongst us. Let us all join together and pray for him. Okay, one by one. Kalpana, you lead the first prayer to pray for Amrit's kidneys to be healed. Are you understanding? Yes, auntie. I can't see you. Just come up a little bit. Yeah, auntie. Okay, Amrit to be healed of his kidney ailment. Who else prays in English? Who else prays? Pearl, would you pray for Amrit to be healed, his kidneys to be healed, and that he should not have dialysis, to come out of dialysis, okay? Yes, auntie. And Subhashini, are you there? Subhashini sister. Good evening, auntie. Praise the Lord, auntie. Praise God. Who is that? Subhashini? Yes, auntie. Manju, Subhashini, auntie. you are Subhashini? Yes, auntie. Yes. Yeah, please pray for Amrit. His kidneys are failing and he's on dialysis 3 times a week. He has joined us. Please pray for his healing, okay? Okay, auntie. Yeah. One by one, okay? Okay, auntie. In English, Hindi. Will you pray Kalyani? Tum pray karega? Kalyani sister. Kalyani. Okay, one by one. Will you pray Prem? Prem sister, prayer chestara? Yes, auntie, yes. Pray for Amrit. He's joined. Pray for his kidneys to be healed and he be come out of dialysis. So all these names I've said. So you please pray for Amrit, and we'll also pray, starting with Kalpana, then Wells, Pearl, Pearl, and then Subhashini. Subhashini and Prem, in that order. You please pray one after the other for Amrit to be healed, okay? And his dialysis to go off the dialysis. God will work a miracle. You believe it in your heart, and Amrit, you believe it also, and it'll happen. Please start. స్తోత్రం తండ్రి హల్లెలూయా రబక శకందర బల స్తోత్రం తండ్రి ప్రభకర బరందలడతర బలకర Holy God Jesus, holy Father in heaven. Yes, Lord, we bring Amrit brother into your presence, Lord, holy God, abara shakandara barara. Yes, Lord, you are the God of healing, Lord Jesus, abashakoro stotram tandi prabha. Silope mir rakachina raktam chevainanu ప్రోక్షించిన ఆయన యేసయ్య తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా. మరి ఆ బ్రదర్ ఎంత గొప్ప వేదనతో మా అందరి ప్రార్థన అవసరాల కోసం మా ముందుకు వచ్చినట్టు తండ్రి ప్రభా. మీ మధ్యలో మేము ఉన్నాం, మీరు మా మధ్యలో సంచరిస్తున్నా అన్న దేవుడు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా. లకర తండ్రి ప్రభా. Yes, Lord, thank you for healing, Lord. జోరకర శకదర స్తోత్రం తండ్రి ప్రభా. Yes, Lord Jesus, thank you for touching him, Lord. కిరందర స్తోత్రం తండ్రి ప్రభా. ఓరి కిలబడ శకదరల స్తోత్రం తండ్రి తండ్రి కిరిందిలేరా. హల్లెలూయా ఫాదర్ కంట కలబడంద్ర అలక శకదర బర స్తోత్రం తండ్రి ప్రభా. మరి అమృత్ బ్రదర్ మీ కలబడ శకంద్ర బర స్తోత్రం తండ్రి ప్రభా. సికింది కిరబల శోకురి కిరబర స్తోత్రం తండ్రి ప్రభా స్తోత్రం. ఎస్ లార్డ్ జీసస్ వ్యాధి నిర్మూలన చేస్తున్నా మీకు స్తోత్రం తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి.
అవును తండ్రి, నువ్వు వైద్యుల పరమ వైద్యుడు నిరూపించుకుంటున్నావు తండ్రి, మరల నిరూపించుకుంటున్నావు తండ్రి ప్రభా. ఓరి కింతికి లబడ శకదబ స్తోత్రం తండ్రి ప్రభా. అవును తండ్రి, మరి మాకు తెలియని అనారోగ్య కారణాలు ఏమున్నా నువ్వే ఇప్పుడు ముట్టి స్వస్థపరచు తండ్రి. దుష్టుని యొక్క చేతి నుండి మమ్మల్ని రక్షించిన ఆయన తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. ఓరి కింద కరబర శకదబలారి కింద స్తోత్రం తండ్రి. హల్లెలూయా ఫాదర్. పురోరి కింద కరబర స్తోత్రం తండ్రి ప్రభా. అవును తండ్రి, వాడికి చోటు ఇవ్వకు నాయన ప్రభా. అలాంటి శక్తి మాకు లేదు కానీ ఆ శక్తిని మీరే నాయన ప్రభా. అవును తండ్రి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని అన్నావు తండ్రి ప్రభా. స్తోత్రం. నీకు ఎంత ప్రార్థన, ఎన్ని విన్నపలు, ఎంత పొగిడినా మేము తక్కువే ప్రభా తండ్రి. అవును తండ్రి, మా జీవితాలను నీకోసము మేము జీవించినట్లు ఆశీర్వదించు ప్రభా. ఎంత బలహీనులం ప్రభా మేము తండ్రి ప్రభా. మరి అమృత్ బ్రదర్ ఎంత వేదనతో తండ్రి ప్రభా, ఆయన ఎంతో అనారోగ్యంగా మరి నీ మీద నమ్మకంతో మా ముందు వస్తున్నాడు ప్రభా తండ్రి. ఆయనని ముట్టి స్వస్థపరచును ఆయన తండ్రి. తండ్రి, మీరు ముట్టినందుకు మీకు చాలా బడ సకర స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. Thank you. Next person, please. Thank you, Jesus, for this day. Thank you for adding yet another day, oh Lord. Thank you for your grace and mercy, oh Lord, over Mr. Amar, oh Lord. We thank you, oh Lord, for his life, oh Father. I pray and ask thee right now in the mighty name of Jesus Christ, oh Lord. Your word says, oh Father, if you have a faith like a mustard seed, oh Lord, you shall be healed. You shall move mountains, oh Father. Your word says, oh Father, I pray and ask thee, oh Lord, right now, fill his heart with faith, oh Father, with trust, oh Father. I pray that you would give him the heart to repent, oh Father. Repent, oh Lord. Repent, oh Father. Your word says, repent, oh Lord. Lord, your word is saying, repent, oh Father. I pray that you would give him the heart to repent and confess with his mouth, oh Father, that I repent, oh Lord. I repent, oh Father. Pray, oh Father, right now, oh Lord, we repent of everything, oh Lord, in the name of Jesus Christ, oh Father. And your word says, oh Lord, that I will heal, oh Lord. Lord, your word says that by your stripes we are healed in the mighty name of Jesus Christ, oh Father. We believe in that word, oh Father, and we pray right now, oh Father, that you would help him repent and receive, oh Father, the healing in the name of Jesus Christ, oh Father. Help him receive it, oh Father. Receive it, oh Father. Jesus, I pray, oh Lord, right now, oh Lord, every curse broken, oh Father, every voodoo, oh Lord, every spell is broken in the name of Jesus Christ. Every bondage, every ancestral curse, oh Father, is broken, oh Father, right now in the name of Jesus Christ, oh Father. We pray, oh Lord, if you're praying so much, oh Lord, this life is important to you, oh Father. So many of us are praying this. That means, oh Lord, this life is important to you, oh Father. You don't want this life to go, oh Lord. You don't want it to go, oh Lord. And I pray, oh Lord, that he shall testify and say, look what the Lord has done in the name of Jesus, oh Father. We believe that a testimony will come out, oh Lord. I cancel every dialysis right now in the name of Jesus Christ, oh Lord. You restored me, oh Lord, when I was suffering with cancer, oh Father. When I was going through pain, oh Lord, you restored every part in my body, oh Lord. Right now, I pray that the kidneys are restored, oh Father, because you created in your own image, oh Father. Lord, you knew him even before he was formed in the mother's womb. Your word says, oh Father. Lord, I pray right now a complete healing, a renewal, oh Father. I cancel every dialysis, every infection, everything that think it has its power or grip on him right now is burnt in the name of Jesus Christ. And we believe that you have made the sacrifice for all of us, oh Father, not just who believe in you, but for every person who doesn't believe in you, oh Lord. We thank you, Jesus, and we believe it is done, and there shall be a praise report in the following week that God, you have done a wonder. We believe it. It is done in Jesus' name, I pray. Amen. 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 Heavenly Father, we come to you in the name of Jesus. We bless you. We praise you. We thank you. We honor you. We magnify you. We glorify you for who you are. You are our Abba Father. You are a Heavenly Father. You are a great I am. You are the El Shaddai, God, Elohim, God, El Rohi, God, the God who saves, the God who heals, the God who protects, the God who guides us. Yes, Lord, thank you. Thank you for this evening, Lord. Thank you for this moment of prayer, Lord. Thank you, Lord, as we gather in your presence, bringing all our requests,
especially Brother Amar, Lord. Thank you for this precious soul, Lord. Thank you for saving him, Lord. Thank you for protecting him. Thank you for providing for him. Especially we are crying out to you for his healing, Lord. Thank you Yes, for Lord. his healing, Lord Jesus. By your stripes he is healed, Lord. We claim that promise over Yes, this Lord. dear brother, Lord. Thank you for touching him, Lord. Lord, as he is seeking your help, Lord, please, Lord, touch him and heal him completely, Lord. Let your nail pierced hand be upon him, Lord. By your Yes, stripes Lord. he is healed, Lord. Thank you, Lord. Thank you for his life, Lord. Thank you for saving him, Lord. Once again, Lord, he knows that you are the healer, Lord. You are the greatest physician of all times, Lord. Touch and heal him completely, Lord. Let him know that you are the living God. You are the true God. You are the only God. God of heaven, God of earth, Lord. You are the great I am, Lord. And nothing is impossible with you, Lord. We believe, Lord. We are praying in one accord, Lord, for his healing, Yes, Lord. Lord. Touch him and heal him completely, Lord. Let the kidneys function normally, Lord, without dialysis, Lord. We are crying out to you, Lord, for this dear brother of this group, Lord. Please, Lord, have mercy on him, Lord. When you are in this world, Lord, you touch everybody who wants healing, Lord. You touch this dear brother and heal him completely, Lord. Let him know that you are the true God, you are the only God, you are the living God, you are the greatest physician. By your stripes he is healed, Lord. Thank you for this opportunity you have given to us to pray for this dear brother and his family, Lord. Let all the family members know that you are the only God, you are the Yes, great I Father. am, Lord. Thank you. Thus far you have led him, Lord. Thank you for providing finances for his treatment, Lord. Thank you. Continue to provide for him. Thank you. Continue to provide for him. Continue to be with his family, Lord. Let his wife also know that you are the only God. Thank Yes. you once again, Lord. We bless you. We praise you. In Jesus' name we pray. Amen. 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 Our gracious, loving Heavenly Father, we thank you, we praise you, we worship you. Thank you, Lord, your mercies towards us. Once again, we are coming to your throne of grace, Lord, with our requests, Lord. Lord, especially we are praying for Brother Amrut, Lord. You know everything, Lord, whatever he's going through, his pain, his struggle, his physically, mentally, emotionally, he would have been drained up, Father. Lord, we committing him into your loving hands, Father. Lord, you are the King of Kings, you are the Lord of Lords, you are the creator of this whole universe, Lord. Not only that, Lord, you created us with your own hands, Lord. We thank you, Lord, that such a privilege we are having. Lord, you know everything, whatever inside our body, what is, how it is functioning, what is wrong in that, Father. You are a divine healer, Father. We are praying for Brother Amrut in a special way, Father. We are pouring the blood of Jesus Christ into his blood, Lord. Let that blood goes in every part of his body, Lord, especially his kidneys, Lord. Lord, remove everything what is hindering there, Father. We are remove everything, Lord. Lord, let his kidneys function normally in Jesus' name, Father. Nothing is impossible for you, Lord. It is within a second, Lord, you can clear everything, Lord. Lord, we are coming to your throne of grace, all of us together, Lord, with one accord, Lord. If we have any unbelief, Lord, remove unbelief in all of us, Lord. Help all of us to see miracles and wonders in our lives, in our group also, Father. Especially we are praying for Brother Amrut, Lord. Touch her kidneys, Lord. Heal them completely, Lord, in the name of Jesus Christ, Lord. Let them function normally, Father, in the name of Jesus Christ, Lord. Give him new kidneys, Lord, which function normally, Father. We thank you, we praise you, we worship you, Lord. We know that you are going to do miracle in our lives, Father. Once again, I am committing this brother into your loving hands, Lord. Thank you, Lord, for giving us this opportunity to pray for one another, Father. We give you all the glory, honor, and praises, Lord. In Jesus' most precious name, I pray. Amen. Amen. Hallelujah. Thank you, Lord. Thank you, Lord, that all the ladies have joined their hearts together
Thank you, Lord. Thank you, Lord, that all the ladies had joined their hearts together and prayed for Amrit Hapakasho and Sa. I bind and break it, curse and cuss out every power of darkness that is being sent upon Amen. Amrit to break Amen. his finances, to Yes, break Lord. his health, and to create trouble in his life, and to break every plan. All those powers of darkness, I rebuke them and I cancel them and I put them out of his system in the name of Jesus, by the blood of Jesus, by the cross of Christ. Hallelujah. I speak healing upon Amrit, oh Lord God. I speak healing Amen. upon his finances, oh Lord God. I speak healing upon his plans to go to Australia, Lord. I speak healing upon his body, Katoka Sato, his kidneys, specifically, Lord. Holy Spirit, God, let your Bible says God is a consuming fire. Yes, So let Lord. your fire come like a laser beam, like an electric shock, and make those kidneys work, oh Lord, like an Yes, Lord. electric shock Amen. that we put on the heart, oh Lord, and the heart Amen. functions, oh Lord. Similarly, let your laser beam of your consuming fire fall upon each of his kidneys, upon both of his kidneys, and set Yes, them to Lord. function normally, Lord. Yes. Set them to Amen. function normally, oh Lord, and Amen. excrete every poison in his bloodstream, oh Lord. Fill your precious blood from the back of Jesus into his bloodstream, so that his heart pumps that blood into every artery, every vein, every capillary, and especially the kidneys. We flush them with the blood of Jesus Christ of Nazareth from his back. For by your stripes, Amrit is healed, oh Lord. Heal Amen. him or his kidneys, oh Yes, Lord. Lord. And remove the need for dialysis. Father, we have all joined our hearts together as one heart for special healing upon Amrit, total Yes, Lord. healing upon Amrit, that he may be healed right now, even without surgery, intervention, or kidney replacement, or anything of that sort. Remove it from his mind. Help his Yes, unbelief. Lord. Let Yes, him Father. believe that you're able to do exceedingly abundantly beyond all that we ask and all that we think, according to the power that works in us. To him be the glory in the church by Christ Jesus. Work that miracle. We appeal to you as servants appeal to the master until he be gracious to them. We, your maid servants, appeal to our mistress, to our master in heaven, the Lord Jesus Christ, to send your healing anointing upon Amrit right now, oh Lord. Send your healing anointing upon Amrit, upon Amen. Calvin, upon Sambrajam's father. Send your healing upon us also, and any ailments and any problems we have. Yes, Lord. Touch and heal completely and make it well for the glory of your name. You are the living God, and whoever Yes, comes Lord. unto you, you will no wise cast them out. You will heal them and make them well and send them whole joyfully. You could heal a leper, oh Lord God. The leper's Yes, Lord. fingers all grew, his nose grew, his ears grew, his toes grew, oh Lord. Similarly, work that miracle in Amrit's life, oh Lord, that he may go and show himself to the physicians, the surgeon, and they gave him a clean report. We're depending upon you and you alone, as the ladies have all prayed and we have all joined together our hearts in their prayers. Make a miracle come to pass for the glory of your name. And all glory, honor, praise belongs to you and you alone, that you turn the tables in favor of Amrit, that he may rise and shine. Turn the table in favor of Carolyn also, Lord. Heal a Parkinson's disease from the root upwards, from her brain, wherever the nerves are not working, wherever the signals are not going. You heal her. Heal her Yes, Lord. Parkinson's like you healed her stomach. And for that, all glory belongs to you. Thank you for the praise report Pearl gave. And thank you for the praise report others gave. Thank you. Praise you. Exalt your name. Bless you. Worship you. Adore you. You are the living God, the loving God, the caring God, alive forevermore. Yes, Lord, you are alive forever in heaven. You are pleading with God the Father. You're sitting at the right hand of God the Father, pleading for these dear people, for the glory of your name, pleading for all of us as we send our needs and our requirements and our praises like an SOS unto heaven, oh Lord. You receive our prayers. You receive our thanksgiving. You Yes. receive our loving kindness towards you, oh Lord. You know every heart. You know every mind. We can't cheat you. We can't hide from you. We cannot run away from your presence anywhere. In the depths of hell, if we go, you are there. In the heights of heaven, if we go, you are there. We cannot move away from your presence, your anointing, and your blessing, and
give you all the glory, praise, honor, and thank for each lady who has prayed, who heard that prayer, and we just join our hearts together that in our group, miracles will take place, that each lady will rise and shine and develop in the faith so that she herself will go and proclaim the gospel to the nations for the glory of your name. We love you, worship you, adore you, give you all the glory. All glory, glory, glory belongs to you. All honor, honor, honor belongs to you. All praise, praise, praise belongs to you. Yes, Lord, everything belongs to you. We are nothing. We are just empty without you. And we are mud vessels filled with the Holy Spirit anointing. Let us be mindful of it and let us glorify you. We love you, worship you, adore you, and thank you. In Jesus' name we pray. Amen. 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 God, praise God.